మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని, మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో, అన్ని రాశులలో అందరికీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో వ్యయంలో సంచారము చేయడం, ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు వ్యయంలో రవి భగవానుడు ఉండడం వలన ఆరోగ్యంలో చికాకులు, స్థానచలనం, ప్రయాణాల్లో ఆటంకాలు, ధనం సమయం రెండు వృధా అవ్వడం, హాస్పిటల్స్, కారాగారాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, వివాదాలు, గొడవలు, అశాంతి మిమ్మల్ని ముంచి వేసే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆదివారము, మంగళవారము, శనివారము దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము, అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడము, చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా ఉంటూ మౌనంగా ఉంటూ వీలైనంత వరకు ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మిమ్మల్ని ఆనందానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యకరానికి స్వాగతం పలకడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి.